హలో అండి, నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దున్న పనంతా కూడా అయిపోయింది. ఇంకా ప్రశాంతంగా జడేసుకున్నట్ల జడేమేయలేదు, మొత్తం పైకి సిక్కట్టేసాను. అసలు ఎండ మామూలుగా లేదనమాట. ఈ ఉమ్మదానికి జడ వేసుకున్నానంటే ఇంకా మొత్తం చీదర చీదరగా ఉందని పైకి ఇలా సిక్కట్టేసుకున్నానండి. అది కాకుండా కొంచెం తల బాగా దురద పుడుతుందనమాట. ఆయిల్ పెట్టుకున్నాను, మా అక్కయ్య వస్తే కాసేపు పేలు చూపించుకుందామని. ఇంకా మా సాత్విక అంతే దొంగ ప్రేమే. పేరుకేమో ఏదో అంటే నేను ఇష్టం అన్నట్టు ఉండిద్ది, కానీ నేను ఇష్టమా నాన్న ఇష్టం అంటే టక్కున వాళ్ళ నాన్న ఇష్టం అని చెప్పేసి ఇది ఒక్క క్షణం కూడా ఆలోచించదు. లాస్ట్ వీడియోలోని కర్రలు చూసామని చెప్పాను కదండి, ఇంకా అవైతే తీసుకొచ్చేసారు. ఏంటబ్బా ఇంత వాటర్ పోతుందని చూస్తేనేమో తీరా వాషింగ్ మిషన్ పైప్ అనేది లోపలికి ఉండకుండా బయట ఉంటుందన్నమాట. అంటే బాత్రూంలో పెట్టాం రండి, ఒకళ్ళు బాత్రూంలో ఏమైనా సెట్ అయిద్దేమో, అలా అయితే వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది అవ్వదు, అంటే ఇబ్బంది గట్రా ఉండదని. తీరా బాత్రూంలో ఏమో సెట్ అవ్వలేదు, ఏ మూలకు పెట్టినా సరే ఇబ్బంది అవుతుందన్నమాట. ఇంకా మళ్ళీ తీసుకొచ్చి బయటే పెట్టాను. ఇంకా పైప్ లోపల పెట్టకుండా అట్లా మర్చిపోయాను, ఇంకా మొత్తం వాటర్ అంతా తడిసిపోయింది. ఇంకా అప్పుడు తీసి లోపల వేసాను, దుప్పటి వేసాను అనమాట. అంటే కాలిపోతుంది పైన చేయి పెడితే, అందుకే భయం వేసి. ఇంకా మా వారేమో ఈ మిషన్ ఒకటి అద్దెకి తెచ్చుకొని కర్రలన్నిటికి కూడా బెజ్జలు పెట్టి మేకులు పెడుతున్నారు. అంటే ఈ మేకు మీద రాడ్లు ఏవి ఉంటాయండి, పెద్ద సువ్వులు, అవి అయితే వీటి మీద పెడతారనమాట. పెట్టి జీవైర్ వేసి అలా అల్లుతారు. సో అందుకు ఇలా మేకుంటే ఆ బరువు అంతా కూడా మేకు మీద అట్లా ఉంటుంది. మామూలుగా అయితే ఎప్పుడు కర్రలు ఇంటికి తీసుకొచ్చి కోపించుకుంటాం అనమాట. కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువ కర్రలు కదా, ఇంకా అక్కడే కోపించేసి ఆటో మాట్లాడుకొని తీసుకొచ్చేసారు. ఇంకా వీటన్నిటికీ కూడా ఇప్పుడు బెజ్జలు పెట్టేస్తే మళ్ళీ అంటే మేకులు కొట్టేసాం అనుకోండి, ఇంకా అక్కడి నుంచి కొంచెం కొంచెంగా పందిరి లేపుకోవచ్చు అనమాట, ఎవరైనా హెల్ప్ తీసుకొని. ఇంకా నేను వెళ్ళి సుత్తి ఇవన్నీ కొనుక్కొచ్చారు. డ్రిల్లింగ్ మిషన్ అయితే అది తీసుకొచ్చారనమాట. ఇంక ఈ కర్రలన్నీ కూడా ఇప్పుడు పొద్దున్నుంచి ఇదే పనిలో ఉన్నారు. అటు వంగ చెట్లకి ఈరోజు నీళ్ళు పత్తలేదు, అంటే ముందు రోజు పురుగు బాగా పట్టిందని మందు కొట్టారనమాట. ఇంకా అందుకే నీళ్ళపత్త లేకపోయేసరికి ఒకటే పని మీద. మెయిన్ వేప చెట్టు ఉండడం వల్ల ఈరోజు చాలా వరకు కలిసి వచ్చింది. వేప చెట్టు నీడ ఉండడం, అదే అంటున్నారు మా వారు, వేప చెట్టు ఉండడం ఎంత మంచిది అయ్యిందని. ఇప్పుడు మాకుండే ఈ దరిద్రానికి దురదృష్టానికి ఇంటి ముందు వేప చెట్టు ఒకటే కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది. అందుకని లేవగానే దాని మొహం చూడటం, ఇంకా చెట్టు ఎంతమంది తీసామన్నా సరే తీయాలనిపించదు. మరి అసలు ఈ మధ్య మా సిచ్యువేషన్ ఏమీ బాగుండట్లేదండి, ఒక్కొక్కటిగా ఇంకా చిన్నగా వస్తున్నాయి అన్నమాట. ఇప్పటి వరకు నేను ఇచ్చిన వాయిస్ ఓవర్ అంతా కూడా నాన్నమ్మ చనిపోయిన రోజు ఇచ్చిన వాయిస్ ఓవర్ అండి. అంటే అప్పటికి నాన్నమ్మ చనిపోలేదు, హాస్పిటల్కి తీసుకెళ్లారంతే. ఇంక ఇంటికాడ మేము ఉన్నాం కదా, ఖాళీగా ఉన్నానని వీడియో ఎడిటింగ్ చేసి కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇంకా తర్వాత అనిపించింది, మా వారు మామూలుగా అయితే వీడియో మా వారే అప్లోడ్ చేస్తారు సెంటర్కి వెళ్ళి. ఇంకా మా వారు అక్కడ హాస్పిటల్లో ఉంటే వీడియో రేపు ఎవరు అప్లోడ్ చేస్తారు, ఇంక ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చిన వేస్టే కదా అని చెప్పి ఇంకా ఆపేసానమాట. ఇంక ఇదైతే ఇప్పుడైతే కంటిన్యూ చేస్తున్నా, అంటే వీడియో రేపు పెడుతున్నానుగా, ఈరోజు మిగతాది వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. ఇంక ఇంట్లోకి రాగానే పిల్లలు టీవీ చూసుకుంటున్నారు, నేనైతే వంట అయితే ఒకవైపు స్టార్ట్ చేశాను. అప్పుడే మా వారు సెంటర్కి వెళ్ళి మిషను, అంటే మేకులు కొట్టారు కదా ఆ మిషను, వాటితో పాటు కొన్ని కిరాణా సరుకులు ఇవన్నీ చెప్తే తీసుకొచ్చారు. ఎదురు బొంగు సుత్తుతో మేకు కొడితే ఇచ్చుకుపోయిద్ది అనమాట, బద్దలైపోయిద్ది. అందుకని ఇలా డ్రిల్లింగ్ మిషన్ తోటి ఎప్పుడు బెజ్జాలు పెడతారు. ఇంకా మా అత్తయ్య వాళ్ళు రారేపల్లి వెళ్తే మినువులు తెచ్చుకుందాం అనుకున్నా, ఇంకా కుదరలేదు, వెళ్ళలేదు కదా. ఇంకా మా వారికి అయితే ఇలా మినుపుళ్ళు తీసుకురా బాబా, అప్పుడప్పుడు టిఫిన్ పెట్టుకుందాం అంటే తీసుకొచ్చారు. ఇంకా వాటితో పాటు కొబ్బరికాయ అవి చిన్న పూజ ఉంటే చేసుకుందాంలే అని చెప్పి తెప్పించాను, కానీ ఇంకా కుదరలేదు. కూరకైతే తోటకూర తీసుకొచ్చారు, తోటకూర టమోటాలు 2 తీసుకురమ్మన్నాను. ఇంకా అయితే కోయడం అయితే స్టార్ట్ చేశానండి. అంటే అన్నం వండేసాను, పిల్లలు అయితే టిఫిన్ చేసేసారు. ఇంకా వంట అయిపోతే ఇంకా మేమందరం కూడా తినాలి. నేనైతే టిఫిన్ ఏమీ చేయను, నాకు టిఫిన్ చేస్తే ఆకలి అనిపించదనమాట. అందుకని ఎంతైనా సరే వేడివేడిగా ఒక ముద్ద అన్నం వండుకొని తింటేనే నాకు కడుపు నిండినట్టు అనిపిస్తుంది. నాకే కాదు మా వారిది కూడా సేమ్ ఫీలింగే. ఈరోజు కూడా పొద్దున్నే ఇంటి ముందు నీళ్ళు పెడుతుంటే నాన్నమ్మ వచ్చి ఎప్పుడు పేస్ట్ అడిగిద్ది అనమాట. ఇంకా అలా పేస్ట్ అడిగినప్పుడే నేను ఆమె ఫేస్ అనేది క్షుణ్ణంగా అలా చూశాను. మొత్తం ఇట్లా బొగ్గులు అనేవి పైన వాచిపోయి, ఇంకా ఎలా ఉంది ఏంటి, తాత లేచారు, అవన్నీ మాట్లాడాను అనమాట. అదే నేను నాన్నమ్మతో మంచిగా మాట్లాడటము, ఆఖరిసారిగా మంచిగా చూడటము. ఇంకా తర్వాత ఇంటికి వచ్చి వెళ్ళింది, కానీ కాసేపు అనుకోవటము, అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోద్ది అనమాట, ఎక్కువసేపు ఏమి ఉండదు. ముందు రోజు కర్రలన్నీ కూడా వేసుకొచ్చారు. మొత్తం ఇది అంటే పొడుగు కర్రలు తీసుకుని దాన్ని 3 ముక్కలు కట్ చేయించారనమాట. మా పందిరి 8 అడుగులు అట్లా ఉండిద్ది కదా, హైట్ని బట్టి తీసుకున్నారు. అంటే భూమిలోకి కూడా వెళ్ళిపోయిద్ది. ఈ కర్రలన్నిటికి కూడా మేకులు కొట్టేసి ఇంకా సాయంత్రానికే చెట్ల కాడికైతే పెరిగేశారు.
అంటే కర్రలు అక్కడ ఉన్నాయనుకోండి అప్పటికప్పుడు ఎవరినైనా హెల్ప్ పెట్టుకొని లేపుతూ ఉండొచ్చు అని చెప్పి. కానీ ఇప్పుడైతే అవకాశం లేదు. అసలు ఏ మాత్రం పందిరి లేవటం లేదనమాట. ఇంతలో నాన్నమ్మది కూడా ఇష్యూ జరిగింది కదా! ఇంకా ఇది జరిగేసరికి పందిరి కూడా పట్టించుకోకపోయేసరికి కొంచెం ఎండిపోయింది. ఇంకా పైగా పందిరి పెట్టి కూడా ఇప్పటికి కొన్ని సంవత్సరాలు అయిపోతుంది రండి, 2, 3 సంవత్సరాలు. అన్నీ కూడా కొంచెం బుడంకాయలు పడిపోయి కాయ అనేది కొంచెం మంచిగా రావట్లేదు. అందుకని ఇంకా వాళ్ళ బాబాయ్ వీళ్ళు ఏమన్నారంటే, మళ్ళీ కొత్తగా పందిరి పెట్టుకో, ఇంక ఈ పందిరి తీసేసి అంటే అవతల వైపు మిరపేసాం కదండీ! ఇప్పుడు అదైతే దున్నించేసి ఎరువు తోలించాము. అంటే ఇక్కడ తీసిన పందిరి అక్కడ పెడుతున్నామనమాట. మళ్ళీ ఫస్ట్ నుంచి మరొక నాకు తెలిసి 3 మంత్స్, 4 మంత్స్ వరకు పట్టిద్ది ఇంకా రావటానికి. అంటే పందిరి పెట్టామంటే గట్టిగా 3 మంత్స్ అయినా పట్టిద్దండి మనకి కాయ చేతికొచ్చేసరికి. దాని వెనకాల ప్రాసెస్ కూడా చాలా ఉంటుంది. పైగా ఇప్పుడు వచ్చేదంతా కూడా వర్షాకాలం కదా! గాలులు కొడతాయి. మళ్ళీ పందిరి ఏమైనా లేపినా ఉండదు, పడిపోయిద్ది. అందుకని ఇప్పుడు మళ్ళీ కొత్తగా దుంపలు తీసుకొచ్చి నాటామనుకోండి, అవి మళ్ళీ మనకి చిగురు అట్లా వచ్చేసరికి వానాకాలం కూడా పోయిద్ది. ఇంకా చక్కగా పందిరి వేసి అల్లించుకోవచ్చని. అందుకని ఇంకా పందిరిని లేపేది లేకుండా ఓన్లీ జీవైర్లు ఇవి ఉంటాయి కదండీ! రాడ్లు అవన్నీ కూడా తీసేసి పక్కన పెడుతున్నారు. అంటే మళ్ళీ ఆ పందిరికి ఉండాలి కదా! సేమ్ మళ్ళీ కొత్త కర్రలు కూడా తెచ్చుకున్నాం కాబట్టి కర్రలు కూడా అన్నీ ఉన్నాయి. ఇంక అందుకని కొత్త పందిరి పెట్టేసుకుందాంలే ఆలోచన మీద ఇంక ఈ పందిరి అయితే అట్లా వదిలేసాము. అసలు పందిరి నిండా ఎంత మంచిగా కాపు దిగిందో, ఎప్పుడు దిగనంత కాపు దిగిందనమాట ఈ మధ్య. చూసే వాళ్ళందరూ కూడా అదే అనడమే, కాయల కోసుంటే ఈజీగా 15, 20 వేలు చేతిలో ఉండేవి అని అంటున్నారు. మొన్న పింక్‌ది కార్డ్ సెట్ ఒకటి తీసుకున్నాను కదండీ! నార్మల్‌గానే నాకు ఏ డ్రెసెస్ సెట్ అవ్వని ఒక ఇన్నర్ ఫీలింగ్ అనమాట. ఏదో అది బాగా సెట్ అయింది కదా అని చెప్పి ఇంకా అందులోనే ఇంకో 2 కలర్స్ కాంబో సెట్ అయితే తీసుకున్నాను. ఈ బ్లూ ఒకటును వైలెట్ కలర్‌లో ఒకటి 2 కలర్స్ తీసుకున్నాననమాట. ఇంకా అవి ఈరోజు సైజ్ చేసుకుంటున్నా. మా వారేమో వారానికి 3, 4 సార్లు ఆకుకూరలు తినాలి అంటారు. కానీ తెచ్చిందేమో ఒకసారి, 2 సార్లే తెస్తారు. తెచ్చినప్పుడల్లా మాట అంటారనమాట. ఇంకేం చేస్తాం, తెచ్చినప్పుడు వండాలి అంతే కదా అని చెప్పి. ఈరోజు తోటకూర అయితే ముందు ఏపుడు చేద్దాం అనుకున్నాను. చూస్తే అది ఎంత కూర లేదు. అందుకని తోటకూర పప్పు అయితే వండేసానండి. ఇంకా మళ్ళీ మా వారైతే ఇది సాయంత్రం నుంచినండి. ఇంకా తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని నేనైతే మిషన్ తీసాను కదా! మా వారైతే ఇంకా అటు నీడొచ్చేసిద్దిగా మాకు. ఆ నీడొచ్చి నుంచి మళ్ళీ అవి బెజ్జలు పెట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఈ 3 అనమాట ఇక నుంచి. అంటే పద్దాక వేసిన డ్రెస్సులే కదా! సో, డైలీ వేర్‌గా కొంచెం ఉంటాయిలే అని చెప్పి తీసుకున్నాను. ఇంతలో బయటకొచ్చి చూస్తేనేమో ఈరోజు ఎంత ఎండ కాసిందో, వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇట్లా చల్లబడేసరికి మనసుకి ఎంత హాయిగా అనిపించిందో. ఇంతలో నాన్నమ్మ వస్తేను మంచం బయట వేశాను పనుకుంటానంటే. అంటే సాయంత్రం అయ్యేసరికి నాన్నమ్మ వచ్చిద్ది, మీకు తెలుసు కదా! కూలర్ కింద పనుకోవచ్చు కదా అని చాలామంది అన్నారు. కానీ కూలర్ కింద నాన్నమ్మ ఇంట్లో అసలు పనుకోదు. నేను ఇంట్లో ఉంటేనే పద్దాక ఇంట్లో ఉంటావేంది, ఉమ్మత మనకి ఇట్లా బయట గాలి కొడుతుంది వచ్చి కూర్చో అనిద్దనమాట. ఇంకా అందుకే నాన్నమ్మ ఎక్కువగా పనుకోదు ఇంట్లో కూలర్ కింద. ఇదైనా బయట కొంచెం మంచిగా గాలి వచ్చిద్దని చెప్పి ఈడ పనుకునిద్ది. ఇంకా కర్రలు ఆల్మోస్ట్ అన్నీ బెజ్జలు పెట్టేశారు. అదే ఆఖరనమాట నాన్నమ్మ పనుకోవటము, నేను వీడియో తీయడము ఇదే లాస్ట్. ఎవరిమి కూడా ముందుగానే ఏది ఊహించలేము కదండి. నాన్నమ్మ చనిపోతుందని మేము కూడా అనుకున్నామా? లేదు కదా! నేను ఆ టైంకి ఎవరున్నా అలానే వీడియో కవర్ చేస్తాను, ఎవరున్నా వచ్చిన ఇంటికి. ఇంకా అలా నాన్నమ్మ వస్తే వీడియో తీశాను. తర్వాత ఇంకా కొన్ని కలెక్షన్ వీడియోస్ అట్లా సారీ బిజినెస్ మళ్ళీ వీడియోస్ అట్లా పెట్టి కొంచెం మంచిగా ఇంప్రూవ్ చేసుకుందాం అనుకొని ఇంకా తలకి స్నానం చేసి ఒక సారీ అయితే కట్టుకొని రెడీ అయ్యాను. అంటే వీడియోస్ తీసుకుందామని. ఇంతలో వర్షం అయితే స్టార్ట్ అయింది. అప్పటికి నాన్నమ్మ వెళ్ళిపోయిందనమాట. తాతయ్య ఏం చేస్తున్నాడు చూసి వస్తానని వెళ్ళిపోయింది. ఇంకా వర్షం వస్తే తెలిసిందే కదా, కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు ఎక్కడున్నా సరే ఆబరదాబరగా బయటకు వచ్చి ఏమున్నాయి ఏం లేవు అన్నీ చూసుకుంటా. ఇంకా మెయిన్ ఈ వాషింగ్ మిషన్ అనమాట. ఈ మధ్య ఇదొక టెన్షన్. పనుకునేటప్పుడు మాత్రం ముందుగానే అంటే మంచిగా కప్పేసి పనుకుంటున్నాం. మళ్ళీ నిద్దట్లో సగం మధ్యలో పడుతుందనమాట వాన. పడేదేదో చిన్న చినుకులతో కూడా స్టార్ట్ అవ్వట్లే, ఒకేసారి పెద్దగా వచ్చేస్తుంది. ఇంకా అందుకని ఇంకా అన్నీ మొత్తం కూడా తీసేసుకున్నాను. పెద్ద వానేం పడలేదు, జస్ట్ అట్లా కొన్ని జల్లులు అట్లా కురిసి ఆగిపోయిందనమాట. ఎక్కువ వాన కూడా రాలేదు. పాపం మా వారి పని కూడా ఆగిపోయింది వర్షం వల్ల. కానీ కాసేపటికే తగ్గిపోయిందిలేండి, ఎక్కువసేపు ఏమీ లేదు. ఇంకా ఆ రోజు నా ఫేస్లో స్మైల్ ఇప్పటికీ కూడా మనస్ఫూర్తిగా నవ్వుతున్నాను అనేదే లేదండి. మా పిల్ల సైన్యంతో అంతా ఆ రోజు వాన వచ్చిందంటే ఇంకా తడవటానికి బయటకు వెళ్తారు. ఇంకా గదిమి పిలిస్తే కానీ రారు. ఇంక ఈ బ్లాక్ బ్లౌజ్ ఒకటి రీసెంట్గా తీసుకున్నా. అంటే సారీస్ మీదకి కొంచెం మంచి బ్లౌజ్ ఉంటేనే అట్రాక్షన్గా ఉంటాయి కదా, సో అందుకని ఇంక ఈ కలెక్షన్ అన్నీ కూడా మళ్ళీ వెళ్ళి వీడియోస్ అయితే తీసుకున్నాను. మళ్ళీ సారీ బిజినెస్ కూడా కొంచెం గట్టిగా స్టార్ట్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యానండి. అంటే ఇప్పుడు పందిరి కూడా లేదు కదా, సో అందుకని సారీ బిజినెస్ అయినా కొంచెం మంచిగా ఇంప్రూవ్ చేసుకుందాము, కొంచెం హెల్ప్గా ఉంటుందని
సో బిజినెస్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేస్తున్నా. ఇంకా అక్కడ ఎదురు దున్నుతున్నారు చూసారా నేలంతా. అవన్నీ ఇదివరకు మిరప తోటలు కదా, అసలు ఇప్పటి వరకు ఎండకి బాగా నేల ఆరింది కదా, దానివల్ల దున్నేసరికి మొత్తం మిరగాయలు పొగ, అదే మిరగాయలది దగ్గు అనమాట అగర. ఇంకా వీడియో తీస్తాను కానీ దగ్గుతూనే ఉన్నాను. ఇంకా తర్వాత వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత స్టాక్ అంతా వీడియోస్ అయిన తర్వాత ఇలానే ఉంటుందండి. నార్మల్గా ఒక షాప్లో కస్టమర్ వస్తే అక్కడికక్కడ సారీ చూపించి పెట్టేస్తాము, కానీ వీడియోస్ అంటే అలా కాదు. మొత్తం నేనైతే సారీ ఆల్మోస్ట్ ఓపెన్ చేసి కూడా చూపిస్తా. సో ఓపెన్ చేసి ఒకసారి చూపించి మిగతా కలర్స్ చూపిస్తానమాట. అలా డైలీ వేర్లో కూడా చాలా తీసుకొచ్చాను. ఇక మీదటి నుంచి సారీస్ వీడియోస్ కూడా డైలీ వస్తాయండి, కాకపోతే ఈ ఛానల్లో రావు. మంది సెకండ్ ఛానల్ బిజినెస్ ఛానల్ ఉంది కదా, సో అందులో అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆ ఛానల్ని కూడా ఫాలో చేయండి. నాకు తీసుకొచ్చిన 10-20 చీరల్లోని అన్నీ పోయి ఒక 2-3 ఉండిపోయినా నా మార్జిన్ నాకు అలా ఉండిపోయినట్టే. అంటే పెట్టిన పెట్టుబడి వచ్చింది కానీ లాభం అక్కడే ఉండిపోయిద్ది అనమాట. అయినా సరే చిన్న హోపు ఎప్పటికైనా మంచిగా సక్సెస్ అయ్యిద్ది కదా అని అయితే స్టార్ట్ చేశాను. ఇంకా సాయంత్రం అలా బయట కూర్చొని ఇక్కడ మా అత్తయ్య ఫోటో అవైతే మా వారు ఫ్రేమ్ మొన్న వెళ్ళాం కదా ఇచ్చొచ్చాము, అవైతే తీసుకొచ్చారు. పోయినసారి అయితే ఫ్రేమ్ గ్లాస్తో కట్టించామన్నమాట. అది పైనుంచి కింద పడగానే పగిలింది చూడండి. అందుకని ఈసారి అలా కాకూడదని జస్ట్ ఏమీ లేకుండా నార్మల్గా ఫోటో అట్లా కట్టించాము, అంటే గ్లాస్ ఏమీ వేపకుండా. ఇంకా ఫోటోతో పాటు నేను నా బిజినెస్ది కలెక్షన్ ఉంది కదా, ఇంకా దాన్ని కూడా ఇలా ఒక చిన్న ఫ్రేమ్ అయితే చేయించుకున్నానండి. అంటే అన్నిసార్లు ఫేస్ చూపించలేం కదా, కొన్నిసార్లు కలెక్షన్ అట్లా పెడుతూ చూపిస్తున్నాను కదా, పక్కన ఫోటో పెట్టి మన గుర్తింపుగా కలెక్షన్ అట్లా చూపిద్దామని చెప్పి ఇది ఒకటి చేయించుకున్నా. సో ఈ రెండు కూడా అది దాంతోపాటు ఇది పనిలో పనిగా నాకు ఒక్క రోజులోనే అన్నయ్య చేసి ఇచ్చేసారనమాట. సో అత్తయ్య ఫోటో అయితే ఇంకా అక్కడ పైన పెట్టుకోవడం. అప్పటికి మా వారికి కాల్ చేశారనమాట. అంటే హాస్పిటల్కి వెళ్ళిన నాన్నమ్మ వాళ్ళు. మా తమ్ముడు కనిపిస్తే తమ్ముడు ఫోన్తో ఇలా నాన్నమ్మ నడవలేకపోతుందంటే అప్పటికి మా వారు వెళ్ళారంటే నాకు ఇంత సీరియస్ అని తెలియదు కదా. నేను నార్మల్గా తీసుకొచ్చేస్తున్నారు కదా అని వెళ్ళాను. ఇంకా వెళ్ళేటప్పుడు మా వారికి ఇంట్లో బియ్యం అయిపోయినాయి బావ, బియ్యం కూడా పనిలో పనిగా వస్తూ తీసుకురా అని కూడా చెప్పాను. అయితే ఫస్ట్ ఒక వాయి మిక్సీ వేశాను. ఇంతలో మా వారు కాల్ చేసి ఇలా నాన్నమ్మకి సీరియస్గా ఉంది, చీరాల తీసుకెళ్ళాలి, ఇంటికి వస్తున్నానని అయితే చెప్పారు. ఇంకా మాట చెప్పగానే నేను వెంటనే తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఇంకా నేరుగా మా వారైతే అంటే అప్పటికి మా పెదనాన్న మా అక్కయ్య అయితే నాన్నమ్మని చీరాలు తీసుకెళ్ళిపోయారు ఆటోలో. డబ్బులు అయితే తీసుకెళ్ళటానికి మా వారు వచ్చారనమాట. ఇంకా వచ్చాక తాతయ్యని ఇంకా నీకు హెల్త్ బాగాలేదు కదా వద్దంటే తాతయ్య కూడా ఉండిపోయారు. ఇంకా మా వారు మళ్ళీ ఇంటికి కూడా రాలే, అటు నుంచి అలా వెళ్ళిపోయారనమాట డబ్బులు అవి చూసుకొని. ఇంకా నేను మళ్ళీ మా సాత్వి ఇద్దరం అయితే ఇంటికి వస్తున్నాము. రేణు అయితే అక్కడే ఉంది తాతయ్య దగ్గర. అంటే అప్పటికి మా ఇంటి చుట్టుపక్కల ఇల్లులు ఉంటాయి కదా, వాళ్ళు ఎవరూ లేరనమాట. చివరి మా ఇల్లు మాత్రమే మేమే ఉన్నాము. అంటే వాళ్ళు ఊరు వెళ్ళారు. అసలు ఫస్ట్ ఒకసారి వచ్చాను ధైర్యంగా, మంచినీళ్ళ క్యాను తీసుకొని వెళ్ళి తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేశాను. రెండోసారి వచ్చి ఇంకా కొంచెం భయమేసిందనమాట. అసలు చుట్టూ మరీ ఇల్లులు ఎవ్వరు లేరు కదా, లైట్లు కూడా సరిగ్గా వేయలేదు, చీకటిగా ఉందంటే ఇంకా మా సాత్వి అయితే వస్తే వెంట తీసుకొచ్చుకున్నా. ఇంకా కాసేపటికి పిల్ల సైన్యం అంతా వచ్చేసారనమాట. కాసేపు ఇక్కడ ఆడుకున్నారు. వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఇదైతే కలిపాను. పక్కన బియ్యము తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చాననమాట. ఇంకా మా వారు తీసుకురాకపోతే తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం బియ్యం తీసుకొచ్చి నైట్కి అన్నం అయితే వండేసాను. నాన్నమ్మకి సీరియస్గా ఉందని తెలుసు కానీ మరీ ఇలా చనిపోతుందని అయితే అనుకోలేదు. ఇందాక నేను వర్షం పడినప్పుడు మంచం అంతా లోపల పెట్టాను చూడండి. మంచం లోపల పెట్టాక కూడా కాసేపు ఆగి వాన తగ్గాక నాన్నమ్మ వచ్చిందనమాట. ఏందమ్మా మంచం తీసేసావు అంది. వర్షం పడింది కదా నాన్నమ్మ, చినుకులు పడ్డాయని తీసి పంచలోనే పెట్టాను, మళ్ళీ వేసేదో పనుకుంటావని అయితే అడిగాను. ఇంకేమీ మాట్లాడకుండా అలాగా వెళ్ళిపోయిందనమాట. ఇంకా అదే లాస్ట్ మా ఇంటికి రావడం. వెళ్ళిపోవడం ఇంకా కాసేపు వాళ్ళ ఇంటికాడ ఉండి అక్కడి నుంచి హాస్పిటల్కి బయలుదేరారంట. అప్పటికి సాయంత్రం కదా, ఇంకా వర్షం తగ్గింది కదా, టైం 5:30 అలాగ అయ్యిద్ది. ఇంకా వాళ్ళు మా అక్క ఏమో హాస్పిటల్కి వెళ్తానంటే నేను వస్తాను ఉండు బుజ్జి అందంట. ఇంకా అసలు తినికి బాగోలేదని కాదు, మా అక్కయ్యకి సగం తోడు ఉండాలని చెప్పి ఒక్కతే వెళ్తుందని బయలుదేరింది. ఆ తాతయ్యని డబ్బులు అడగడానికి కూడా చాలాసేపు ఆలోచించింది అసలు. అంటే మా బుజ్జి అక్కయ్యకి నాన్నమ్మకి ఓ 200, మందులకు 100, ఒక 100 రూపాయలు నీకు తినేకాయలు తీసుకొస్తానని చెప్పి 400 తీసుకొని వెళ్ళిందంట. ఇంకా వెళ్ళటం మనిషి ఇంకా తిరిగి రాలేదు. ఇప్పటికీ మా తాతయ్య ఏడుస్తూ అదే చెప్తారనమాట. అవే నేను ఆఖరిగా మాట్లాడిన మాటలని కూడా అంటారు. అంటే అనకూడదు కానీ ఎప్పుడు ఎవరికి ఎలా రాసి పెడుతుందో తెలియదు కదా, ఆ టైంకి అలా రాసి పెట్టుంది. లేదంటే ఎప్పుడు హాస్పిటల్కే వెళ్ళని మనిషి ఆ రోజు తనంతట తానే వెళ్ళడం ఏంది, మళ్ళీ తనకి బాగోలేక కాదు తోడు కోసమని వెళ్ళిన మనిషి
అలా సడన్గా చనిపోయి రావటం ఏంటి, అసలు ఎవరిని అనుకోలేదన్నమాట. అప్పటికి మా వారికి కాల్ చేస్తేనేమో ఆక్సిజన్ పెట్టారు, కొంచెం పర్వాలేదు అన్నారు. తర్వాత కాసేపు ఆగి మళ్ళీ కాల్ చేస్తేనేమో ఇలా సీరియస్గా ఉంది, లేదు మళ్ళీ కొంచెం కోలుకుంది అనుకున్నాం కానీ మళ్ళీ సీరియస్ అయిపోయింది అది ఇది అన్నారనమాట. ఇంకా తాతయ్యకైతే పద్దాక తాతయ్య కాల్ చేయమని అడుగుతున్నాడు. పద్దాక చేస్తే మళ్ళీ అక్కడ అలా హాస్పిటల్‌లో తాత తిడతాడు బావ అంటేనేమో. ఇంకా 11:30 మధ్య ఏమో నాకు మెసేజ్ చేసాడనమాట. మెసేజ్ కూడా నేను చూడలేదు. తాతయ్య నేను మాట్లాడుతున్నాము నాన్నమ్మ గురించి. అంటే బాగోలేని మనిషి హాస్పిటల్ ఉంటే ఇంకా ప్రశాంతంగా నిద్ర కూడా పట్టదు కదండీ. ఇంకా అలా మాట్లాడుకుంటా ఉన్నామన్నమాట. ఇంతలో మెసేజ్ పెట్టి 2 సార్లు కాల్ చేసి కట్ చేశారు. ఇంతలో వాట్సాప్ చూస్తేనేమో నాన్నమ్మ చనిపోయింది, తాతయ్యకి చెప్పుకో అన్నారు. ఇంకా మెసేజ్ చూసినప్పటి నుంచి ఏడుపు ఆగటం లేదు. ఒకవైపు ఏమో భయమేస్తుంది. తాతయ్య ఏమో ఇంకా అప్పటికి నాన్నమ్మ గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. మరోవైపు ఏమో కాల్ చేయి అసలు ఏమైంది ఏంటి అని అడుగుతున్నాడనమాట. ఇంకా ఆ రోజు ఒక్క క్షణంలో అసలు ఎంత బాధ అనిపించిందో. ఇంకా అదంతా మొన్న ఆల్రెడీ వీడియోల తర్వాత ఏం జరిగిందంతా మీకు చెప్పాను. ఇంకా వీడియోస్ అయితే ఏమీ అప్పుడు తీసే సిచ్యువేషన్లో లేననమాట. ఆ రోజు తాతయ్య అన్నం కూడా వద్దన్నారనమాట. తిన్నమ్మా అంటేనేమో లేదు తాత కొంచెమైనా తిను అని చెప్పి ఇంకా అన్నంకి ఆ రోజు పెట్టడం మంచిదైంది. లేదంటే ఆ మరుసటి రోజు చిన్నదినం చేసి భోజనం పెట్టే వరకు కూడా అసలు ఏమీ తినలేదనమాట. ఇంకా అన్నం తిని ఇంకా అలా పనుకున్నాము. అలా కాసేపు మాట్లాడుకుంటున్నాం. ఇంతలో విషయం తెలిసింది. తాతయ్యని అన్నం తినమన్నప్పుడు కూడా కూర ఏమి వండావంటేనే ఇలా పప్పు తోటకూర తాత అంటేనేమో ముసలమ్మ ఇలా పప్పు వండింది చాలా బాగుంది అంటే, ఇంట్లో ఏమీ లేవు నేను చూసాను అన్నం లేదు కూర లేదు అంటేనేమో, లేదు నా కోసం ఎక్కడొక్కడ తీసి పెట్టే ఉండిద్ది తీసుకొని వస్తా అన్నాడనమాట. ఈ టైంలో ఈ వానలు ఇప్పుడు వెళ్ళక తాత అక్కడ ఏమీ లేవు నేను చూశాను, ఇలా ఉంది కదా కూర ఇక్కడ తినేసి అంటే, అయితే నాకు కూర వద్దులే ఇలా మజ్జిగేసి తింటానంటే ఇంకా తిన్నారనమాట. అది ఎంతోసేపు బలవంతంగా బతిమాలితే తిన్నారు. తినడం మంచిదైంది. లేదంటే మరుసటి రోజు అసలు ఏమీ తినలేదనమాట. ఏడుస్తూనే ఉన్నారు. నిజంగా ఏదేదో అనుకుంటాం కానీ జీవితంలో అన్నీ మనకి తెలిసే జరిగితే అది అసలు జీవితం ఎందుకు అవుతుంది? అన్నీ ఒడిదుడుకుల్ని తట్టుకొని నిలబడాలి. ఇంకా మేమైతే కొంచెం ఇప్పుడు స్ట్రాంగ్గానే ఉన్నాము, కొంచెం పర్వాలేదు. తాతయ్యని కూడా ఇంకొంచెం చెయ్యి నొప్పి అయి తగ్గితే మంచిదన్నమాట, ఇంకా బాగుంటుంది. మేము కూడా క్యాన్సర్ హాస్పిటల్ ఇట్లా గిద్దలు ఇవి ఉన్నాయి కదా, మేము ఆల్రెడీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యామన్నమాట. తాతయ్య రిపోర్ట్స్ అన్నీ పంపించమంటే మనిషి రాకుండా ఏమైనా మెడిసిన్ అట్లా ఇస్తారేమని కాంటాక్ట్ అయ్యాము. అంటే ఇప్పుడు తాతయ్య ఉన్న పరిస్థితుల్లో దూర ప్రయాణాలు చేయలేడనమాట. అందుకని అలా అడిగితేనే వాళ్ళు త్వరలోనే కాల్ చేస్తామన్నారు. కానీ ఈలోపు గుంటూరు కూడా ఒకసారి మా వాళ్ళైతే తీసుకువెళ్తామన్నారనమాట. సో ఇదనమాట. ఇలా వర్షం పడినంత వరకు నేను వీడియో తీసి ఇంకా తర్వాత తాతయ్యకి అన్నం పెట్టడం అక్కడి నుంచి ఇంకేమీ వీడియోస్ అయితే మరి తీయలేదు. సో ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలానే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.